నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ప్రపంచంలోనే అగ్రటెక్ కంపెనీలు అయినటువంటి అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి సంస్థల్లో లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఇది ఏఐ ప్రభావమా, లేకపోతే ఆర్థిక పరిస్థితులా, లేదా టెక్ రంగంలో వస్తున్న మార్పులా? ఈ విషయాలపై మాట్లాడేందుకు సాక్షి స్టూడియోలో ఉన్నారు ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫోరం ఫౌండర్ మెరుగు శ్రీధర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. టెక్ కంపెనీ అంటే అందరికీ మొదటగా గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్. అవును. మైక్రోసాఫ్ట్‌లో కంపెనీ పెట్టినప్పటి నుంచి ఉన్న ఉద్యోగుల్ని కూడా తీసేస్తున్నారు. అవును. కారణం ఏంటి? యాక్చువల్‌గా మైక్రోసాఫ్ట్ 2025లో ఒక 15,000 మందిని, అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ కూడా 15,000 మంది ఇంటికి పంపించింది. రీసెంట్‌గా లాస్ట్ వీక్‌లో ఒక 5,000 మంది. అంటే ఈరోజు మైక్రోసాఫ్ట్ ఎట్లా అయిపోయిందంటే లే ఆఫ్ సాఫ్ట్‌గా అయిపోయింది. ఎంప్లాయీస్ అందరికి కూడా పింక్ స్లిప్స్ ఇచ్చి వాళ్ళందరిని ఇంకా కంట్రోల్ జెడ్ లేకుండా తీసేస్తున్నారు. వాళ్ళ ల్యాప్టాప్స్ కూడా అన్నీ ఏంటంటే కంట్రోల్ ఆల్ డిలీట్‌గా మారిపోయినాయి. అంటే ఇంకా మళ్ళీ లాక్ రాదు వాళ్ళకు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కూడా $100 బిలియన్ ప్రాఫిట్లో ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అంతా ఏఐ రీస్ట్రక్చర్ చేసుకుంటున్నాము, డేటా సెంటర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, కాబట్టి మేము ఎంప్లాయీస్ని తొలగించుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకేంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్ మనకు అప్డేట్ అవుతుందో లేదో తెలియదు, కానీ లే ఆఫ్ అప్డేట్ మాత్రం తొందరగా మనకు మార్కెట్లో వచ్చేస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఏఐ పైన వాళ్ళకు ఫోకస్ ఎక్కువగా ఉంది, కానీ ఎంప్లాయీస్కి మాత్రం లే ఆఫ్ ఫోకస్ ఎక్కువగా ఉంది. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయా? లేకపోతే ఉన్న ఉద్యోగాలు పోతాయా? అర్థం కాని పరిస్థితి ఉంది. అసలు ఈరోజు ఏఐ పరిస్థితి ఎట్లా ఉందంటే కుక్కతో ఒక వంకర అన్నట్టు ఉంది. చాలా ప్రాజెక్టులు కూడా ఏఐ ప్రాజెక్టులు ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఏంటంటే ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముదిరేయాలని చెప్పేసి మనకు ఒక సామెత ఉంది. ఒక ఎంప్లాయీని తీసేయాలంటే మేము ఏఐ అప్గ్రేడ్ అవుతున్నాం కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాము అని ఏంటంటే కంపెనీలకు సాగ్గా మారింది. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒరాకిల్ ఒక 15,000 మంది ఇండియాలో తీసేసింది, టోటల్గా 30,000 మంది తీసేసింది. అమెజాన్ ఒక 10,000 మంది తీసేసింది. రీసెంట్గా మైక్రోసాఫ్ట్ 5,000, అంటే ఎక్స్బాక్స్ అనే గేమింగ్ సంస్థను మొత్తానికే తీసేసింది. అందులో ఒక ఎంప్లాయీ ఉన్నాడు, కెవిన్ లాచ్పలే అని. అతను 38 సంవత్సరాల నుంచి మైక్రోసాఫ్ట్లో ఉన్నాడు. తన జీవితాన్ని మొత్తం కూడా మైక్రోసాఫ్ట్కు దారాదత్తం చేసినాడు ఈరోజు. అటువంటి ఎంప్లాయీని కూడా మైక్రోసాఫ్ట్ కనికరం లేకుండా వైస్ ప్రెసిడెంట్, ఆ గేమింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ను రోడ్డు నీడ్చేసింది. అంటే ఎంప్లాయీస్కి ఎట్లా అయిపోయిందంటే లే ఆఫ్ ఎప్పుడు వస్తుందో, ఏ మెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. విండోస్ అప్డేట్ కాకుండా కానీ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి ఎప్పుడైతే విండోస్లో సేఫర్ మోడ్ ఉంటుంది, కానీ ఎంప్లాయీస్కి ఈరోజు సేఫర్ మోడ్ లేదు. వాళ్ళు అనవసరంగా 1 నెల 2 నెలల్లో వాళ్ళని రోడ్డున పడేస్తున్నారు. ఈ లే ఆఫ్స్ కి ప్రధాన కారణం ఏఐనా, లేకపోతే ఆర్థిక పరిస్థితులా? మనకు కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా ఒక ఏఐ ఒకటే సాగు కాదు. ఇప్పుడు జియో పొలిటికల్ కండిషన్స్, వార్, తర్వాత కంపెనీలు కూడా కోవిడ్ సమయంలో చాలా మందిని అనవసరంగా రిక్రూట్ చేసుకొని ఈరోజు ఏంటి, మాకు ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది, మేము ఎంప్లాయీస్ని పోషించలేకపోతున్నాము అని చెప్పేసి కుంటి సాకులు వెతుకుతున్నాయి. ఇప్పుడు మీరు ఏ కంపెనీ చూసినా అమెజాన్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఈ 3 కంపెనీలు కూడా ప్రాఫిట్స్లో ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళు ఒక ముగ్గురు మొనగాళ్ళు. వీళ్ళు ఈ మార్కెట్ ఐటీ ఇండస్ట్రీలో వీళ్ళు ముగ్గురు మొనగాళ్ళు, 3 ఈడియట్స్ అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఒరాకిల్ టాపర్లో ఉన్నారు, సెకండ్ అమెజాన్లో ఉంది, థర్డ్ మైక్రోసాఫ్ట్. వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఇప్పుడు మన తొందరలో చూసుకున్నట్టయితే సెప్టెంబర్లో మరొక లే ఆఫ్ రాబోతుంది ఒరాకిల్లో, మరొక మాస్ లే ఆఫ్. అంటే వీళ్ళు ఒకరికొకరు ఏంటంటే పోటీ పడి ఎంప్లాయీస్ తీసుకుంటారు తప్ప ఎంప్లాయీస్కు జాబ్ రక్షణ అనేది లేకుండా పోయింది. ఈ లే ఆఫ్స్ తాత్కాలికమా, లేకపోతే రాబోయే సంవత్సరాల్లో కూడా ఇలానే లే ఆఫ్స్ జరుగుతాయి? డెఫినెట్ గా ఈ లే ఆఫ్స్ అన్నది తాత్కాలికం కాదు. మనం రాబోయే రోజుల్లో ప్రతి కంపెనీ, ఆల్మోస్ట్ ప్రతి ఎంఎన్సి కార్పొరేట్ కంపెనీస్ కూడా 30-40% ఎంప్లాయీస్ ని తొలగించబోతున్నాయి. దానికి కూడా ఎంప్లాయీస్ అందరూ సిద్ధంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే మీరు రోజు కంట్రోల్ వేసి కొట్టుకుంటూ ఉండాలి మీ రెజ్యూమ్, ఇంకా లేకుంటే లింక్డ్ఇన్ లో కంట్రోల్ నీ కొట్టుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు ఇంకా మార్కెట్ కండిషన్స్ అర్థమవుతాయి. కానీ ఈ రోజు ఎంప్లాయీస్ కి ఆ పరిస్థితి రాకుండా కంట్రోల్ జెడ్ లేకుండా తీసేస్తారు ఈ రోజు. అలాగే ఫ్రెషర్స్ కి ఇది ఎంతవరకు ఆందోళన కలిగించే విషయం అంటారు ఈ లే ఆఫ్స్? డెఫినెట్ గా ఫ్రెషర్స్ లో ఆల్రెడీ గుబులు మొదలైంది. ఎందుకంటే మన రీసెంట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అవన్నీ చూసినట్టు కూడా అయితే మెకానికల్, ఆటోమొబైల్, సివిల్ ఇంజనీరింగ్ ఉన్న అంటే ఆసక్తి కంప్యూటర్ రంగంలో లేదు. పేరెంట్స్ కూడా ఏంటంటే ఇంకా కంప్యూటర్ వైపు అడుగులు వాళ్ళు వేయట్లేదు. చాలా వరకు కూడా సీట్లు కూడా ఐటీలో, సిఎస్సిలో, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో మిగిలిపోతున్నాయి. అంటే జనాలకు ఏమర్థమవుతుందంటే ఇంకా ఐటీకి పెద్దగా ఫ్యూచర్ లేదు. చాలా వరకు బేసిక్ జాబ్స్ని కూడా ఏఐ రీప్లేస్ చేసింది. అంటే దాని ఫలితాలు ఎలా ఉన్నా కానీ చాలా వరకు రీప్లేస్ చేసుకుంటూ పోతుంది. ఇంకా ముందు కూడా అట్లా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జనాలు
స్టూడెంట్స్ కూడా ఏంటంటే వేరే స్టార్టప్స్ వైపు, బిజినెస్ వైపు, లేదా గవర్నమెంట్ జాబ్స్ వైపు, లేకపోతే ఇంకొక టెక్నాలజీ వైపు చూసుకోవడం వాళ్ళకి మేలు. ఎందుకంటే ఒక ఐటీని నమ్ముకుంటే చాలా వరకు కూడా ఈ రోజు చాలా బ్యాంక్స్‌లో చూసినట్టయితే కాల్ సెంటర్స్ పనిచేయట్లేదు. ఏదో చాట్ బోట్‌లు ఉంటున్నాయి అంతే. ఆ చాట్ బోట్‌లే మొత్తం ఆన్సర్ చేసేస్తున్నాయి. కాబట్టి ఆ కాల్ సెంటర్ వ్యవస్థ అంతా కూడా తీసేసినారు. దీన్ని బట్టి చూస్తుంటే మనకేందంటే ఫ్యూచర్ కూడా టెక్నాలజీ వేగంగా పరిగెత్తుంది. కాబట్టి ఏందంటే టెక్నాలజీని పెంచుకోవడం కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. టెక్నాలజీ పెంచుకోవాలి, వర్క్ ఫోర్స్‌ని తగ్గించుకోవాలి. కాబట్టి ఇదే పరమావధిగా వీళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయీస్‌ని తీసేయడం జరుగుతుంది. ఇది ఇంతటితో ఆగదు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా ఉంటుంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మీరు ఒక ఏ స్ట్రక్చర్ కాదు, జియో పొలిటికల్ కండిషన్స్, ఓవర్ రిక్రూట్‌మెంట్, ఇంకా చాలానే చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఏ స్కిల్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? డెఫినెట్‌గా ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా అసలు ఏం నేర్చుకోవాలనో అర్థం కాని పరిస్థితిలో చాలా మంది అగమ్య గోచరంగా స్టూడెంట్స్ ఉన్నారు. అసలు ఏం చేయాలి, ఏం చేయాలని. కానీ డెఫినెట్‌గా ఏంటంటే ఫ్యూచర్‌లో క్వాంటమ్ టెక్నాలజీస్ వైపు, లేకుంటే ఏఐ, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్, పైథాన్ స్కిల్స్ ఇలాంటివి మీరు ఈ ఆటోమేషన్ నేర్చుకున్నట్టయితే మీకు డెఫినెట్‌గా మంచి అవకాశాలు ఉంటాయి. మీరు ఇంకా భయపడాల్సిన అవసరం ఉండదు. మీకు మంచి సాలరీస్ కూడా ఉంటాయి. లేదు నేను ఇంకా పాత పద్ధతిలో నేను జావానే రాస్తాను, నేను ఇంకా సేల్స్ ఫోర్స్ చేస్తానంటే మీరు ఐటీ రంగంలోకి రావద్దు. ఎందుకంటే ఆ పాత చాలా వరకు జాబ్స్ కూడా ఐటీ రంగంలో కనుమరుగైపోయినాయి. ఒకప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్ చాలా యూనో చాలా జాబ్స్ ఉండేవి. ఈ రోజుల్లో ఒక చాట్ జీపీటీ ఏంటంటే ఒక సెకండ్‌లో ఒక పోస్టర్ క్రియేట్ చేస్తుంది. 10 నిమిషాలలో ఎడిట్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే మనం కొన్ని కొన్ని జాబ్స్ అనేది ఇంకా మర్చిపోవాల్సిందే మనము. కాబట్టి మీరేందంటే పైథాన్, ఎంఎల్, క్వాంటమ్ కంప్యూటింగ్, లేకుంటే ఫీల్డ్ డెవలప్‌మెంట్ ఇంజినీర్స్ అని కొత్తగా వస్తుంది ఏఐలో. ఇలాంటివి నేర్చుకున్నట్టయితే మీకేంటంటే ఫ్యూచర్ బాగుంటుంది. మీరు కూడా ఏందంటే మంచి సాలరీస్ కూడా మీకొస్తాయి. అలాగే ఈ లే ఆఫ్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కంటే హ్మ్. నాన్ టెక్ ఉద్యోగుల పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉందా? డెఫినెట్‌గా అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు లే ఆఫ్స్ వచ్చినాయనుకోండి, నాన్ టెక్ రంగాలైన రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకుంటే వెండర్స్ బయట వెండర్స్ కావచ్చు, హోటల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నిటిపైన కూడా చాలా ప్రభావం ఉంటుంది. ఇప్పటికే మనం చూసినట్టయితే ఐటీ ఒక రియల్ ఎస్టేట్ ఒక ఫ్యూయల్ లాంటిది. అలాంటి ఫ్యూయల్, ఆక్సిజన్ ఈరోజు రియల్ ఎస్టేట్‌లో లేదు. ఎందుకంటే ఐటీ జాబ్స్ పోతున్నాయి. చాలా మంది కూడా ఏందంటే ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్‌గా నా ఫ్రెండ్ ఒకతనికి ఒక మంచి ప్రమోషన్ వచ్చింది బెంగుళూరులో. కానీ సొంత ఇల్లు ఉన్న కారణంగా అతనికి అక్కడ ఎళ్ళలేదు. కానీ ఏందంటే మళ్ళీ ఒక 2 నెలల తర్వాత అతని జాబ్ పోయింది. అతను ఈరోజు ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అదే ఇంకొక నా ఫ్రెండ్ ఉన్నాడు. అతనేంటంటే ఎప్పుడు ఈఎంఐల జోలికెళ్ళాడు, ఏమీ ఎళ్ళాడు. కానీ ఏంటంటే ఆయన టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్నాడు. టెక్నాలజీని పెంచుకున్నాడు. ఈరోజు ఇతని కంటే అతనికి కూడా డబుల్ సాలరీ వస్తుంది. అంటే మీరు ఐటీ ఎంప్లాయీస్ కూడా ఏంటంటే మీరు టెక్నాలజీని పెంచుకోండి, ఆటోమేషన్‌ని పెంచుకోండి తప్ప ఇళ్ళని కాదు, లేకుంటే ఈఎంఐలని పెంచుకోవద్దు. ఎందుకంటే ఈ జాబ్ అనేది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో శాశ్వతం కాదు. ఎందుకంటే కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళు ఒక కోబ్రాస్ లాంటి వాళ్ళు. కార్పొరేట్ ఒక కోబ్రాస్ లాంటిది. వాళ్ళు ఎవరినైనా తీయగలరు. ఒక సీఈఓ కూడా జాబ్ సేఫ్టీ కార్పొరేట్ లో ఉండదు. ఎందుకంటే చాలా నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. ఈవెన్ స్టీవ్ జాబ్స్ ను యాపిల్ వాళ్ళ నుంచి తీసేశారు. ఈ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ యాపిల్. ఈవెన్ హెచ్పి ఫౌండర్ మార్క్ హడ్ ని కూడా తీయడం జరిగింది. అంటే నిన్న చూస్తుంటే మనము కెవిన్ కూడా 38 ఏళ్ళు ఒక వైస్ ప్రెసిడెంట్ ఆ ఎక్స్ బాక్స్ గేమింగ్ కు అతన్ని కూడా తీసేశారు. అంటే ఏ కంపెనీలో కూడా లే ఆఫ్స్ ఎవరిని ఆపలేవు. మేబీ ఒక రోజు మీకు ముందుండొచ్చు, ఒక రోజు వెనుకుండొచ్చు. కానీ లే ఆఫ్స్ మాత్రం తీయాలనుకుంటే ఎవరినైనా కంపెనీస్ తీస్తావు. ఎందుకంటే వాళ్ళకి హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు. మనం గతంలో మాట్లాడుకున్నట్టు కూడా ఒక ఒరాకిల్ ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా తీశారు. అంటే వాళ్ళకి ఎట్లాంటి కంపెనీస్ కి హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు. వాళ్ళొక రోబోస్ లాంటి వాళ్ళు. అలాగే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్ లే ఆఫ్స్ భారతదేశంలోని ఐటీ ఎంప్లాయీస్ పైన ఎంతవరకు ప్రభావం చూపుతాయి? డెఫినెట్ గా చాలా రంగాల్లో ప్రభావం చూపుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా నిరాశ్రితులైనారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ కూడా రిక్రూటింగ్ కొత్తగా పెద్దగా జరగట్లేదు. ఇంకొక కొత్త విషయం నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు. ఎందుకంటే చాలా వరకు కూడా రిక్రూటింగ్ ఏజెన్సీలు ఈ లే ఆఫ్ అయిన ఎంప్లాయీస్ ను బ్లాక్ లిస్ట్ లాగా పెడుతున్నాయి. అంటే ఓకే, ఇతను లే ఆఫ్ అయినాడు కదా, అక్కడ పర్ఫార్మెన్స్ బాగలేదా, ఏందో వాళ్ళకి ఒక కాల్స్ ఇవ్వకుండా, వాళ్ళను రిక్రూట్ చేసుకోకుండా కూడా చాలా మంది కూడా నాకు కంప్లైంట్ చేశారు ఈ మధ్యలో. ఎందుకంటే మేము లే ఆఫ్ ఒరాకిల్, అమెజాన్ అంటేనే ముందు కూడా గుర్తొచ్చే లే ఆఫ్స్. ఏమన్నా హెచ్ఆర్ రిక్రూట్ చేసినప్పుడు వీళ్ళకి ముందే ఆ మెయిల్ వస్తే, ఆ కాల్ వస్తే వాళ్ళని ఒక రకంగా అనుమానించే పరిస్థితి ఈరోజు మార్కెట్లో ఏర్పడ్డది. అలాగే కంపెనీలు ఒకవైపు ఏఐ పైన పెట్టుబడులు పెడుతున్నాయి, అవును. మరోవైపు ఉద్యోగులను తీసేస్తున్నారు, అవును. లే ఆఫ్ చేస్తున్నారు. ఉమ్. ఏంటి కారణం? వాళ్ళకి ఏంటంటే ఒకప్పుడు ఇలా ఉండేదంటే ఎక్కువ ఎంప్లాయీస్ మోర్ స్ట్రెంత్ కంపెనీస్. మాకు ఇంత స్ట్రెంత్ ఉంది, మేము ఇంతమందికి మేము క్లయింట్కి చూపెట్టుకోగలము, మా క్లయింట్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా మాకు స్ట్రెంత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మేము ఎప్పుడైనా ఏ టైంలో డెలివరీ చేయగలమని వాళ్ళు ధీమాగా ఉండేవాళ్ళు. ఈరోజు అలా లేదు. ఇన్వెస్టర్లను సంతృప్తి పరచడానికి
ఓకే. లెస్ స్ట్రెంత్, మోర్ ఆటోమేషన్. నాకు ఈరోజు ఏంది నేను గంటలో చేసే పని 10 నిమిషాల్లో చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే కంపెనీస్ కూడా డేటా సెంటర్స్ పైన లేకుంటే ఏఐ పైన చూపుతున్నాయి. కానీ డేటా సెంటర్స్ వల్ల నిజంగా కూడా ఏంటంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక ఒక టాప్ డేటా సెంటర్ ఒక ఆల్మోస్ట్ 1.5 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటది రోజుకు. అంటే అంత ఎన్విరాన్మెంట్ ఎఫెక్టివ్ డేటా సెంటర్‌లో ఉంటది. కానీ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయి? ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఇండియాలో వచ్చి డేటా సెంటర్‌లు పెడుతున్నాయి. చాలా వరకు కూడా అమెరికాలో డేటా సెంటర్స్ పైన వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ఈవెన్ కాలిఫోర్నియాలో చూసుకుంటే కూడా మాకీడ డేటా సెంటర్ వద్దు. కానీ ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో అయినా, మన తెలంగాణలో అయినా డేటా సెంటర్ ఈడ క్యూ కొడుతున్నాయి. కానీ డేటా సెంటర్ల వల్ల పెద్దగా జాబ్ ఉపాధి లేకున్నా వాళ్ళకేంటంటే మోర్ ఎన్విరాన్మెంటల్ కాసెస్‌గా ఉంటాయి. ఉద్యోగులు ముందుగానే లే ఆఫ్స్ ని గుర్తించే ఇండికేషన్స్ ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. చాలా ఇండికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక 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 కంపెనీలో ఒక లే ఆఫ్ జరుగుతుంది ఎట్లా ప్రాసెస్ ఉంటుందంటే, ఒక 6 నెలల ముందే ఇంకా ఓకే. పలానా అతనున్నాడు. అతన్ని మనకు పడదు కాబట్టి ఆయన పేరు టాప్‌లో పెడదాము. లేకుంటే మనకు అనుకూలంగా ఉంటారు. ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి చాలా కంపెనీలో. అంటే మేనేజ్మెంట్‌కి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక 10 మందిని తీయాలనుకుంటే 20 మంది మెంబర్స్ 20 మంది మెంబర్స్ వాళ్ళకి లిస్ట్ పంపుతారు. లిస్ట్ పంపినంలో స్క్రూటినీ చేస్తారు. చేసి ఏంటంటే వాళ్ళకు అప్రైజల్స్ ఇవ్వరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇండైరెక్ట్‌గా ఇండికేషన్స్ ఇస్తా ఉంటారు. వర్క్ ఇవ్వరు. బెంచ్ పైన పెడతారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఇంకా ఇండైరెక్ట్‌గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఉండదు నాకన్నట్టుగా వాళ్ళకు భ్రమలు కల్పిస్తారు. లేకుంటే హెచ్ఆర్ పిలుస్తారు. హెచ్ఆర్ పిలిసి ఏంటంటే నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు. నువ్వు కరెక్ట్ ఇన్‌పుట్ ఇవ్వట్లేదు, అవుట్‌పుట్ ఇవ్వట్లేదు అని ఏదో రకంగా అతనికేంటంటే అతను చేస్తున్నప్పటికి గూడా అతనికి కూడా ఇండైరెక్ట్‌గా ఇండికేషన్స్ ఇస్తారు వీళ్ళు. ఇచ్చేంటంటే ఇంకా ఇండైరెక్ట్‌గా మనకు తెలిసిన వాళ్ళు అనుకో మేనేజర్స్ ఇక్కడ ఏం బాలేదు. నేనే చూసుకుంటాను. నేను కూడా రిఫర్ చేస్తానని అదొక రకంగా ఇంకా సిగ్నల్స్ కూడా ఇస్తారు. కాబట్టి ఇవన్నీ మీరు గమనించినట్టయితే డెఫినెట్‌గా ఏంటంటే మీ జాబ్ త్వరలో పోతుందని అర్థం. లే ఆఫ్స్ అయిన ఉద్యోగి వెంటనే తీసుకోవాల్సిన 3 డిసిషన్స్ ఏంటి? అసలు లే ఆఫ్ మనకు ముందే మనకు తెలిసిపోతుంది. అంటే మనకు ఈ ఇండికేషన్స్ వస్తాయని మాట్లాడుకున్నాం కదా మనము. మీరెప్పుడు గాని మీ ఈఎంఐ ఎప్పుడు కూడా 30% మించకూడదు. ప్లస్ ఒక 6 మంత్స్ ఆఫ్ మీకు సేవింగ్స్ అంటే మీకు ఇయర్‌లో ఒక 10,00,000 వస్తున్నాయనుకో, ఒక 5,00,000 సగం మీరు సాలరీ సేవ్ చేసుకోవాలి. మనీ సేవ్ చేసుకోవాలి. ప్లస్ ఎటువంటి కొత్త ఈఎంఐలకు మీరు వెళ్ళకూడదు. ప్లస్ మీ స్కిల్స్‌ని మీరు ఎప్పుడూ అప్‌డేట్ చేస్తుంటూ మీరు కంట్రోల్ చేసి పెట్టుకుంటూ రోజు మీ రెజ్యూమ్‌ని అప్‌డేట్ చేసుకోండి. ఈ 3 మీరు తీసుకున్నట్టయితే డెఫినిట్‌గా మీరంతా ప్రెషర్‌కి గురిగారు. మీకు తొందరలోనే మళ్ళీ జాబ్ వస్తుంది. ప్లస్ మీకు మెంటల్ ప్రెషర్ తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా మెంటల్ ప్రెషర్ ఎప్పుడు ఉంటుందండి? మనీ ప్రెషరే ఉంటుంది. ఈఎంఐ ఎక్కువుంటే మనీ పెడుతుంది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము. ఒకతను కూడా ఎక్కడనో ఢిల్లీలో ఒక 2,00,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నాడు. ఇల్లు తీసుకొని అతనికి ఇంకేం జాబ్ రాలేదు. రాకపోతే ఈవెన్ యూబర్ డ్రైవర్‌గా మారాడని మనం గతంలో చర్చించుకున్నాము. కాబట్టి ఏంటంటే మీకు ఏందంటే ఈ ఇండికేషన్స్ ఎప్పుడు వస్తున్నాయో మీరు కొత్త లోన్స్ పోకుండా, క్రెడిట్ కార్డుల జోలికి పోకుండా, ఎందుకంటే ఈ ఒక బ్యాంకింగ్ వ్యవస్థ, క్రెడిట్ కార్డ్ వ్యవస్థ నిజంగా ఇది గుండు కొట్టించే వ్యవస్థ. ఎందుకంటే వీళ్ళు నిజంగా క్షవరం చేయడం అంటే ఎక్కడో మంగళ షాప్‌లో చేసుకోవడం కాదు మనము. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ, ఈ క్రెడిట్ కార్డ్ వ్యవస్థ మనం క్షవరం చేస్తది. ఎందుకంటే ఒక్క 2 నెలలు ఈఎంఐ కట్టలేదనుకోండి, నేను చాలా మంది చూసాను. ఈఎంఐ కట్టలేదా దిస్ హౌస్ ఈజ్ మార్ట్‌గేజ్డ్. ఇంకా రేపటి నుంచి ఏమొచ్చి ఇంకా మొత్తం ఇంకా ఆ సిటీలో ఉన్న రౌడీ షీటర్లు, గుండాలు మొత్తం లోన్ రికవరీ ఏజెంట్‌గా రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళందరూ. వాళ్ళందరూ వస్తారు. లోన్ కట్టు లేకుంటే ఇంట్లో ఖాళీ చేసిపో. ఇట్లాంటి వేధింపులకు గురి కావడం కన్నా మీరు ముందే ఈఎంఐని తగ్గించుకోండి. మీరు ముందే మీ స్కిల్స్‌ని అప్‌డేట్ చేసుకోండి. తర్వాత మీ రెజ్యూమ్ కూడా అప్డేట్ చేసుకుంటా ఉండండి ఎప్పటికప్పుడు. లేదు ఇదంతా నాకు ఇంకా ఐటీ నేను చేయలేను అది అనుకుంటే యూ లుక్ ఫర్ ఆ స్టార్ట్అప్స్ ఆర్ బిజినెస్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే ఒక ఐటీ ఈ శాశ్వతం కదండి. ఎందుకంటే ఈ రోజు ఒక ప్లంబర్ కూడా లేకుంటే ఒక పానీపూరి వెండర్ కూడా రోజుకు వాళ్ళ బిజినెస్ చాలా బాగుంది నిజంగా చెప్పాలి. అంటే వాళ్ళు ఇప్పుడు నేను ఒక మొన్న అతను అడిగాడు, మా ఇంటి ముందుకు ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ వస్తున్నాడు. సార్ నాకు అన్ని రోజు 5,000 మిగులుతాయి అంటున్నాడు. మరి మీ ఐటీలు కూడా మిగలట్లేదు కదా. ఐటీలు కూడా నెలకి 20,000 చేసే వాళ్ళు ఉన్నారు. అంటే రోజుకి అతని జీతం ₹1000 దాటట్లేదు కదా. ఇతను ఒక ఉల్లిగడ్డ అమ్ముకునే వ్యక్తి, అతనికి ఏంటి పెద్దగా స్కిల్ లేదు, పెద్దగా చదువుకోలేదు, అయినా కానీ అతను సంపాదిస్తున్నాడు. అంటే ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు అవసరమైతే రేపు ఉల్లిగడ్డలు అమ్ముకోండి, తప్పేం లేదు అందులో. ఎందుకంటే మనం చూస్తున్నట్టు ఇప్పుడు చాలా మంది బిల్డర్స్ కూడా బయట వాళ్ళు పెద్దగా ఏం చదువుకోరు, కానీ ఒక ఇంటి పైన 10,00,000 20,00,000 సంపాదించుకుంటాడు. అలాంటి 5 ఇండ్లు కడతాడు, ₹1,00,00,000 ఇన్కమ్ తీస్తున్నాడు. సాఫ్ట్వేర్లో ఎవరు తీస్తున్నారండి ఇన్కమ్? ₹1,00,00,000 ఇన్కమ్ ఎవరు తీయట్లేదు. మీరంతా 16 గంటలు కష్టపడి మెంటల్ ప్రెజర్ తోని, ఈఎంఐ ప్రెజర్ తోని, తర్వాత మీ మేనేజర్ బాస్ ప్రెజర్ తోని మీ జీవితాలు, మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ అతను హుందాగా నివసిస్తూ చదువుకోకపోయినా నెలకు సంవత్సరానికి ₹1,00,00,000 ఇన్కమ్ టర్న్ ఓవర్ తీస్తున్నాడు. కాబట్టి ఏంటంటే మీకు ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మీరు వదలండి. ఫస్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీరు వదిలినప్పుడు మీరు ఏ విషయంలోనే సక్సెస్ కాగలరు. ఎలాంటి బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోగలరు. లేదు నన్ను అందరూ ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటారు, అదంటే మాత్రం తప్పదు. ఎందుకంటే ఈరోజు సాఫ్ట్వేర్ భూమి అంత లేదు. చాలా మంది కూడా నేను చూశానండి. చాలా మంది కూడా
చాలా అంటే చాలా మంది కొంచెం ముందే రియలైజ్ అయిన వాళ్ళు కూడా ఏం చేశారంటే జాబ్లు వదిలిపెట్టేశారు. ఎందుకంటే దీనిలో స్కోప్ లేదు మనకు. ఎందుకంటే రేపు ఉండదు ఇంకా. ఈ రోజు మనము క్విక్ గా ఇంకొక బిజినెస్, ఇంకొక స్టార్టప్, ఇంకొక ఫీల్డ్ కు మారకపోతే మనకు ఫ్యూచర్ ఉండదని చెప్పేసి అంటే ముందుగా దూరదృష్టి ఉన్న వాళ్ళు బయటకు వచ్చేసారు. అలాగే ఈ లే ఆఫ్స్ సమయంలో ఐటీ రంగంలోకి రావాలనుకునే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? డెఫినెట్ గా మీరు మంచి ఆటోమేషన్ స్కిల్స్ రండి, మంచి పైథాన్ స్కిల్స్ రండి. లేదు నాకు స్కిల్స్ అప్డేట్ లేవు, నాకేమో పెద్దగా ఇంకా నేను ఆ పాత పద్ధతుల్లో కోడింగ్ చేస్తా, కోడింగ్ నేర్చుకుంటా, నేను అమీర్పేటలో పోయి జావా నేర్చుకుంటా అంటే మీరు ఇందులోకి రావద్దు. మీరు ఎప్పుడైతే మీ స్కిల్స్ ని మీరు ఆటోమేషన్ చేసుకుంటారో, ఎక్కువ బాగా పెంపొందించుకుంటారో అప్పుడే మీరు స్టూడెంట్స్కి ఏంటంటే మీకు ధీమా ఉంటుంది. లేకుండా మిమ్మల్ని వచ్చిన తర్వాత 2 నెలలకు కూడా చాలా మంది ఒరాకిల్లో నేను చూశాను, జాయిన్ అయిన తర్వాత 2 నెలలకు కూడా తీసిన వాళ్ళు ఉన్నారండి పాపం. అసలు వాళ్ళు ఏమీ నేర్చుకోలేదు, వాళ్ళకి ఏం పర్ఫార్మ్ 2 నెలల్లో ఒక వ్యక్తి ఏం నేర్చుకుంటాడు, ఏమీ నేర్చుకోలేడు. అంటే అలాంటి కార్పొరేట్ వ్యవస్థ మన దగ్గర ఉంది. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థ వీళ్ళన్ని ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఒక షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో వస్తాయి. అందులో పెద్దగా లేబర్ లాస్ వీళ్ళకి వర్తించవు. ప్లస్ వీళ్ళన్ని బైపాస్ చేసుకుంటారు. అదే ఒక నార్మల్ ఇండస్ట్రీలో అయితే అక్కడ యూనియన్స్ ఉంటాయి, ఇక్కడ యూనియన్స్ ఉండవు. కాబట్టి ఏంటంటే మీకు ఎవరు హెల్ప్ చేయరు. కాబట్టి మీ స్కిల్ ఉంటేనే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారు. కాబట్టి ఏంటంటే మీ స్కిల్స్ రూపొందించుకోండి, లేకుంటే వదిలేసేయండి. ఐటీ పెద్ద గొప్ప జాబ్ ఏం కాదు. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా మిగతా ఫీల్డ్స్ లో మనకు కనబడుతున్నారు. నేను ఇంతకుముందే చాలా ఒక ఉల్లిగడ్డల వ్యాపారి ఎగ్జాంపుల్ చెప్పాను. కాబట్టి ఏంటంటే మీకు స్కిల్స్ ఉంటేనే మీరు రండి, లేకుంటే యూ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ ఆర్ ఓన్ స్టార్ట్అప్ ఆర్ సంథింగ్ ఎల్స్ యూ కెన్ డూ. ఉద్యోగ భద్రత కోసం ఒకే టెక్నాలజీ పైన ఆధారపడటం ప్రమాదకరమా? చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా ఏం చేస్తారంటే, నేను చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ చూశాను, 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఏదో మా అత్తగారిల్లు అన్నట్టు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అది తప్పు. చాలా మంది ఏంటంటే మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, మీ శాలరీ పెరుగుతుంది. ప్లస్ ఈ 10 ఏళ్లలో మీకు పెరిగేది పెద్దగా ఏముండదు. ఇక్కడ 4 సార్లు మారితే మీకు 4 ఇంతలు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరు తొందరగా ఎందుకంటే కంపెనీస్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్రిఫర్ చేస్తాయి, ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి. కానీ మీకు అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ ఏ రోజైనా మిమ్మల్ని రోడ్డు మీదకి ఈడుస్తుంది. అది మీరు గమనించాలి. ఎందుకంటే మనం రీసెంట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాము. ఎవరైతే క్విక్గా కంపెనీస్ మారుతారో వాళ్ళ శాలరీస్ పెరుగుతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకోటి పోయినా కానీ ఇంకోటి కొట్టగలడు. మీరు ఈ 10 ఏళ్ళు ఇక్కడే ఉంటే మీ లేజినెస్కి ఇంకా ఏమవుతుంది, కొత్త జాబ్స్ కొట్ట కూడా చాలా కష్టం అవుతుంది. వచ్చే 5 ఏళ్లలో ఐటీ ఉద్యోగాల స్వరూపం ఏ విధంగా మారబోతుంది? ఎలా ఉండబోతుంది ఐటీ? అసలు నెక్స్ట్ ఒక 5 years చూస్తే ఎట్లా ఉంటుందంటే, మొత్తం క్వాంటమ్ టెక్నాలజీస్, అంటే హెవీ క్వాంటమ్ టెక్నాలజీస్, ఆటోమేషను, చాలా వరకు జాబ్స్ అంటే 70 to 80% ఇప్పుడున్న జాబ్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయండి. ఎందుకు డిలీట్ అయిపోతాయంటే అన్ని కూడా ఆటోమేషన్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కంపెనీస్ కూడా ఏంటి, జీపీయూస్ పైన లేకుంటే డేటా సెంటర్స్ పైన ఇంకో వాటిపైన పెట్టుబడులు పెడుతున్నారు. ఈ పెట్టుబడులు ఎందుకు, వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ 5 years టార్గెట్ కోసమే పెడతారు. వీళ్ళు నెక్స్ట్ 5 years విజన్ ఏంది, ఇప్పుడు 2026 2030 విజన్ ఏంది వీళ్ళకు. ఏ పనైనా ఈ రోజు జరిగేది అందులో 1/3 టైంలో జరగాలి వాళ్ళకు. ప్లస్ ఎఫిషియన్సీ ఉండాలి. కాబట్టి వాళ్ళ డిస్కషన్ అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తీసేసిన కంపెనీలు కూడా ఏది లాస్లో ఉన్న కంపెనీలు కాదు. ఎందుకంటే చాలా వరకు కూడా ఐటీ కంపెనీలో చాలా మంది తెలియదు. యాక్చువల్గా పర్ అవర్ కూడా క్లయింట్కు $200 $300 ఛార్జ్ చేస్తారు. కానీ వీళ్ళకి ఇచ్చేదంతా $2-3 కన్నా గంటకి ఎవరికి ఎక్కువేరు. అలాగే ఈ లే ఆఫ్స్ తర్వాత కూడా అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ కంపెనీల్లో హైరింగ్ అవకాశాలు ఉంటాయా? హైరింగ్ అవకాశాలు అంటే వీళ్ళు ఒక బూటకపు వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మేము తీసేస్తున్నాము, హైర్ చేస్తున్నామంటారు, కానీ పెద్దగా ఆఫర్స్ ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఒరాకిల్లో చూసుకున్నట్టయితే అందులో చాలా ప్రాజెక్ట్స్ ఏ వల్ల ఫెయిల్ అయిపోయినాయి. కానీ వాళ్ళు ఏంటంటే డాంబికంగా ఉంటారు, మాకేం ఫెయిల్ కావట్లేదు, మేమేం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసిన వాళ్ళు. రీసెంట్గా ఒరాకిల్ ఏం చేసిందంటే ఒక ఐఐటియన్స్కు ఇచ్చిన ఆఫర్ లెటర్ని కూడా రోల్ బ్యాక్ చేసుకుంది. వాళ్ళంతా ఒక మళ్ళీ యూనిటీ లాగుండి మాకు ఆఫర్ ఇచ్చి కూడా మీరు డిలీట్ మా ఆఫర్ క్యాన్సిల్ చేసుకున్నారు, మాకెంతో ఒక సివరెన్స్ ప్యాకేజ్ ఇవ్వమని గొడవలు చేస్తున్నారు ఈరోజు. దీన్ని బట్టి ఏంటంటే మనకేంటంటే ఫ్రెషర్ రిక్రూట్మెంట్ ఎక్కడో ఒక దగ్గర అంటే 1 to 9 జరుగుతుంది తప్ప, చిన్న నెంబర్స్ జరుగుతుంది తప్ప హై రిక్రూట్మెంట్ ఎక్కడా జరగట్లేదు. లే ఆఫ్స్ చూసి భయపడే యువతకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అసలు లే ఆఫ్స్ చూసి మీరు భయపడద్దు. అది ఎందుకంటే మన జీవన విధానంలో ఒక రోజు అయిపోయింది ఇప్పుడు. మనం ఎందుకంటే మనం ఇంతకుముందు చాలా తక్కువ చూసేవాళ్ళము. ఈ రోజు ఎక్కడ చూసినా కానీ ఊర్లలో కూడా ఒరాకిలా నువ్వు చేస్తున్నావా బాబు, ఇంక నువ్వు చేయట్లేదా, అమెజానా, ఓకే ఎక్కడుంది బాబు అది,
లేకుంటే మైక్రోసాఫ్ట్ చూస్తున్నాం మనం. అంటే జనాలకు కూడా ఏంటంటే మన మీడియా వల్ల కానీ లేకుంటే న్యూస్ వల్ల కానీ అంటే పబ్లిక్ ఊర్లలో కూడా వెళ్ళిపోయింది. ఓకే, ఐటీ జాబా ఈ రోజు ఉంటే రేపు ఉండదు, తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం వాళ్ళకి కూడా అర్థమైంది. చాలా మందికి కూడా పెళ్లి సంబంధాలు ఐటీ ఉద్యోగాలకు ఇవ్వాలంటే కూడా చాలా మంది భయపడుతున్న సందర్భాలు నేను చూశాను. అంటే ఏంటంటే మీరు లే ఆఫ్స్ ని మీరు ఏంటంటే లైట్ తీసుకోండి. ఇంకొక నేను ఏం చెప్తున్నాను చాలా మందికి అంటే లే ఆఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇది ఆపర్చునిటీగా తీసుకొని మీరు మీకు జీవితంలో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ కాదు. నేనేదో నేను 60 ఏళ్ళు నేను అక్కడ చేస్తా నేనంటే కుదరదు. ఇక్కడ ఒక CEO కూడా లే ఆఫ్ నుంచి తప్పించుకునే అవకాశం లేదంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మీకు ఇంపాసిబుల్. ఎందుకంటే చాలా మంది CEOs తీసేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీనియర్ ఆయన కెవిన్ చూడండి 37 ఏళ్ళు ఉన్నాడు. ఒక కెవినే కదండి, ఈవెన్ స్టీవ్ జాబ్స్ ను యాపిల్ నుంచి బయటకు పంపించారు. మళ్ళీ ఆయన బయటకు వచ్చినప్పుడు నెక్స్ట్ అనే కంపెనీ కొట్టాడు, నెక్స్ట్ అనే కంపెనీ స్టార్ట్ చేశాడు. అది మీది ఆపర్చునిటీ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు ఒరాకిల్ నుంచి మీరు బయటకు వచ్చారు, యూ స్టార్ట్ ఎ బిజినెస్ కాంపిటేటర్ టు ఒరాకిల్. మళ్ళీ మీ దగ్గరికి ఒరాకిల్ కూడా దండం పెట్టుకొని వస్తాడు, రండి మీరు నా బిజినెస్ ఇవ్వండి అని. అట్లా మీరు ఛాలెంజింగ్ తీసుకోండి తప్ప ఇంకే మీరు చేసేది ఏం లేదు. ఎందుకంటే యూ కెనాట్ స్టాప్, ఇట్స్ ఇన్వెటబుల్. లే ఆఫ్ ఈజ్ ఇన్వెటబుల్, మీరు ఆపలేరు దాన్ని. ఎందుకంటే కంపెనీలు ఎట్లా ఉంటుందంటే ఓన్లీ ప్రాఫిట్స్ సెల్ఫ్ బెనిఫిట్స్ కోసమే వాళ్ళు పనిచేస్తారు తప్ప హ్యూమన్ ఎమోషన్స్ ఏ కంపెనీకి ఉండవండి. హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు. కాబట్టి ఏంటంటే మీరు చేయండి, లే ఆఫ్ తీసుకోండి. ఇది ఒక ఆపర్చునిటీ. నాకు దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చినాడు. నేను ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, మైక్రోసాఫ్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 7-8 ఏళ్ల కింద కూడా మైక్రోసాఫ్ట్ లో మా ఫ్రెండ్, నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అతను జాబ్ పోయింది. అతను జాబ్ పోతే అతను ఏం చేశాడు, ఏం బాధపడకుండా శంకర్పల్లిలో రియల్ ఎస్టేట్ చేశాడు. ఈ రోజు 100 కోట్లు సంపాదించాడు అతను. అందులో నిజంగా కూడా ఈ రోజు ఆ మైక్రోసాఫ్ట్ ఉంటే అతని దగ్గర 1 కోటి కూడా ఉండేది కాదు. అంటే మీరు లే ఆఫ్స్ ను తీసుకోండి, ఛాలెంజింగ్ తీసుకోండి. పోతే దరిద్రం పోయింది అనుకోండి, అంతే. మన దరిద్రం కొన్నిసార్లు పోతుంది అంటారు కదా, మీ దరిద్రం పోయింది అని బొందల గడ్డ పోయింది అనుకోండి, బొంద మీదకి వెళ్ళిపోయి మీరు ఇంకో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. అది మీకు నేను ఇచ్చే సందేశం. మూన్ లైటింగ్ జాబ్స్ తగ్గిపోతున్నాయా, అలాగే రిమోట్ జాబ్స్ కూడా తగ్గిపోతున్నాయా రాను ఈ ఐటీలో? యాక్చువల్ గా ఒకప్పుడు ఫ్రీలాన్స్ వ్యవస్థ, రిమోట్ జాబ్ వ్యవస్థ చాలా బాగుండేది. కానీ ఈ రోజు కూడా వాళ్ళకి ఏమైందంటే యాక్చువల్ గా అంటే ఇక్కడ ఉన్న ఎకనామిక్ కండిషన్స్ తీసుకొని కూడా చాలా మంది ఫ్రీలాన్సర్ కూడా జాబ్స్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీస్ లేవు. ప్లస్ ఇంకొకటి ఈ లే ఆఫ్ జరిగిన వ్యక్తులు కూడా ఏం చేస్తారంటే ఆ ఫ్రీలాన్సర్స్ కాంపిటేటివ్ గా వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు మూన్ లైటింగ్ అడిగారు, చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా ఇది. మూన్ లైటింగ్ ఎందుకంటే అసలు ఇప్పుడు చేద్దామంటే ఒకటే కంపెనీలో జాబులు లేదు, 2 కంపెనీలు తీసుకునే నాదుడే లేడు. అంటే ఒకప్పుడు ఏంటంటే ఆపర్చునిటీస్ బాగా కరోనా టైంలో ఏంటంటే చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం వచ్చేది. అప్పుడు ఏం చేశాడు, 2 కంప్యూటర్లు పెట్టుకోడు, ఒకటి పక్కన పెట్టుకుంటాడు, ఒకటి ఈ పక్కన పెట్టుకుంటాడు. కొద్దిసేపు ఆ కంపెనీకి, కొద్దిసేపు ఈ కంపెనీకి. నిజంగా తప్పేలేదండి, నేనైతే మూన్ లైటింగ్ ప్రోత్సహిస్తాను. ఎందుకంటే కంపెనీలు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తీసేసుకున్నప్పుడు వానికి ఏంది మీరు భయపడేది? చేసుకోండి, 4 చేసుకోండి. మూన్ లైటింగ్ కంపెనీకి తెలియదా, ఇంకో కంపెనీకి తెలియదు, అయితే ఆల్రెడీ ఇంకో కంపెనీలో పనిచేస్తారు. వాళ్ళకి ఒకటండి, సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటుందంటే అవసరం ఉంటే ఎంతకైనా వస్తారు, ఎంత ప్యాకేజ్ అని ఇస్తారు. ఇప్పుడు ఈ రోజు నాకు నా స్టార్టింగ్ కెరియర్ లో నాకు డిమాండ్ అప్పుడు ఏంటంటే నేను జాయిన్ కానన్నా డబుల్ ట్రిపుల్ ప్యాకేజ్ కూడా పెంచి కూడా ఇస్తారు వాళ్ళు. అవసరం లేదంటే ఇంకా కుక్కల బతికే, అంటే రోడ్డు మీద పడేస్తారు అంతే, ఎవరైనా అంతే. అంటే కార్పొరేట్ అయితే ముఖ్యంగా ఏంటంటే అవసరం ఉంటే ఎంతకైనా వాళ్ళు వెనకాడరు, డబ్బులు ఎంత ఇవ్వనికైనా వెనకాడరు. ఎందుకంటే వాళ్ళకు మీకు ఇచ్చేది ఎంత అండి, 1/3 కూడా ఇవ్వరు, జస్ట్ 0.1% ఇస్తారు మీకు క్లయింట్కి వచ్చే దాంట్లో. మీ క్లయింట్ మీరు ఎంత $100 చేస్తే పరవరు, మీకు ఒక $1 ఇస్తారు అంతే. వాళ్ళకి నథింగ్ అది. ఎవ్రీ కంపెనీ ఇస్ ఇన్ ప్రాఫిట్స్ రైట్ నౌ. కానీ ఏంటంటే వాళ్ళకి అవసరం ఉంటేనే ఒకటి మనం అంటారు కదా, సామెత ఉంది కదా, ఓడదాటినా గోడ మల్లప్ప, గోడదాటినా గోడ మల్లప్ప, ఏదో అంటారు కదా సాధ్యం. మీరు అవసరం ఉంటేనే ఉంటారు, లేకుంటే గెట్ అవుట్. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు. లే ఆఫ్స్ అనేటివి కంపెనీల ఖర్చు తగ్గించే నిర్ణయాలా, లేకపోతే వాళ్ళ పనితీరును డిసైడ్ చేసే నిర్ణయాలా? లేదండి, యాక్చువల్గా అంటే ఈ మధ్యలో నేను చాలా లే ఆఫ్స్ చూశాను. ఒరాకిల్ లాగా KAL లాగా మారింది. మైక్రోసాఫ్ట్ ఒక లే ఆఫ్ సాఫ్ట్ లాగా మారింది. ఎందుకంటే వాళ్ళకు అన్ని కూడా ప్రాఫిట్స్ లో ఉన్నాయి, పనితీరు ఆధారంగా కాదు. చాలా మంచి అంటే ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా జాబ్స్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ప్రైమరీ టార్గెట్ ఏంటంటే కంపెనీల ఖర్చులు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ దగ్గర ఉన్నారో చాలా మంది కూడా వాళ్ళని ఒక టార్గెట్ చేసి ఒరాకిల్లో వాళ్ళందరితోని వాలంటరీ రిటైర్మెంట్ కాదండి, ఇది ఫోర్స్డ్ రిటైర్మెంట్ చేయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని. కాబట్టి ఏంటంటే కంపెనీలు కూడా ఎప్పుడు ఏం చేస్తామంటే కంపల్సరీగా వాళ్ళ ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతోనే లే ఆఫ్ చేస్తాయి. వాళ్ళు బయట కుంటి సాకులు ఏదో చెప్తున్నా, అని ఆ సాకులు చెప్తున్నా, మెయిన్గా ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవాలి, ఆటోమేషన్ పెంచుకోవాలి అంతే. ఇక భారతీయ ఐటీ కంపెనీలైన HCL,
ఓకే విప్రో, ఓకే ఇన్ఫోసిస్, వీటిపైన కూడా ఈ లే ఆఫ్స్ ప్రభావం పడే అవకాశం ఉందా? ఉందండి. హెచ్సిఎల్ కూడా చాలా మంది తీసేసింది, ఇన్ఫోసిస్ చాలా మంది తీసింది, విప్రో కూడా చాలా మంది తీసేసింది. అంటే ఈ ఐటీ లే ఆఫ్స్ కు ఏ కంపెనీ అతీతం కాదు. ఇప్పుడు రీసెంట్ కూడా లాస్ట్ వీక్ కూడా హైడి అనుకుంటా ఒక కంపెనీ, ఒక రిటైల్ కంపెనీ ఒకటే ఈమెయిల్ తోని 250 మంది తీసేసింది. అంటే వీళ్ళకి ఏ కంపెనీ కూడా దీనికి అతీతం కాదు. ఇప్పుడు ఏంటంటే తొందరగా చాలా చిన్న కంపెనీస్ కూడా ఇంకేంటంటే వాళ్ళ ఖర్చులు భరించలేక, ప్రాజెక్ట్స్ లేక ఎంప్లాయీస్ ను తీసేసే పనిలో ఉన్నారు. తప్ప ఏంటంటే మీరు తీసేసినప్పుడు ఏంటంటే ఎంప్లాయీకి ఒక రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళని బయటికి పంపండి. లేదా రాత్రి ఒక జూమ్ కాల్లో తీసేసి ఇక పోండ్రా అంటే వాళ్ళు ఎక్కడ పోలేరు కదా. వాళ్ళకు ఈఎంఐస్ ఉంటాయి, వాళ్ళకు ఫైనాన్షియల్ బర్డన్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు ఏంటంటే ఒక రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళని పంపండి. పంపితే ఏంటంటే మీకు ఒక మీ కంపెనీ పట్ల ఒక ఆదరణ ఉంటుంది. లేదంటే మీరు ఇంకా అందరి జాబితాలో మీరు చేరాల్సి వస్తుంది. మరి టీసీఎస్? టీసీఎస్ కూడా అంతే. టీసీఎస్ కూడా ఇప్పుడు మనము టీసీఎస్ కూడా ఎంతో మంది తీసేసింది. ఒక హెచ్ఆర్ వ్యవస్థ అనేది ఒక యూజ్లెస్ వ్యవస్థ. టీసీఎస్ లో హెచ్ఆర్ వ్యవస్థ అనేది ఒరాకిల్ కూడా ఒక యూజ్లెస్ వ్యవస్థ. మీరు ఎంప్లాయీ బెనిఫిట్స్ కోసం చూడండి తప్ప మీకు ఎంప్లాయీ బెనిఫిట్స్ కోసం చూడకుండా మీరు ఎప్పుడు లే ఆఫ్స్ పైన దృష్టి పెడితే మీరు డెఫినెట్ గా మీరు చాలా మంది ఏమంటున్నారంటే ఒకతను రీసెంట్ గా చెప్పాడు నాకు ఒరాకిల్ ఆఫర్ వచ్చిందన్న కానీ నేను పోను ఒరాకిల్ అని చెప్తున్నాడు. అంటే మీ కంపెనీ యొక్క బ్రాండ్ పడిపోతుంది కదా. మీరు మీ బ్రాండ్ పెంచుకోండి, మీ వాల్యూస్ని పెంచుకోండి. మీ వాల్యూస్ని పెంచుకోకుండా ఇలాంటి చేస్తే ప్రజల్లో చులకన అయిపోతారు. ఈ లే ఆఫ్స్ ని స్టార్ట్అప్ కంపెనీలు అవకాశంగా మార్చుకుంటాయా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే చాలా చిన్న స్టార్ట్అప్స్ కూడా ఎవరైతే లే ఆఫ్ లో మంచి యూత్ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నాయి. నేను రీసెంట్ కూడా ఒక అతను చూశాను. అతనికి ఎక్కడ కూడా పెద్ద జాబ్ ఆపర్చునిటీస్ రాలేదు, కానీ ఒక స్టార్ట్అప్ లో మంచి షేర్స్ ఇచ్చి మంచి శాలరీ ఇచ్చి కూడా తీసుకున్నారు. ఎందుకంటే డెఫినెట్ గా మీరు ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు కూడా మీరే స్టార్ట్అప్ చేయండి, లేకుంటే స్టార్ట్అప్స్ లో వెళ్ళండి. ఎందుకంటే స్టార్ట్అప్స్ లో మంచి గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్ని కూడా చిన్న ఒక గరాజులో స్టార్ట్ అయిన స్టార్ట్అప్స్ ఇవన్నీ. కాబట్టి మీకు ఏంటంటే స్టార్ట్అప్స్ లో కూడా మీ దృష్టి మళ్లించండి. మీరు ఓన్ గా చేయండి, ప్లస్ లేకుంటే స్టార్ట్అప్స్ లో జాయిన్ కండి. చూసారుగా వ్యూవర్స్, ఉద్యోగాలు చేసే వాళ్ళు లే ఆఫ్స్ ని జీవితంలో ఒక భాగంలా భావించాలి. ఒక్కో మెట్టు ఎదుగుకుంటూ పోవాలి ఈ లే ఆఫ్స్ వల్ల, కానీ అక్కడే ఉండి కుంగిపోవద్దు అని చెప్తున్నారు ఐటీ ఎంటర్ప్రెనర్స్ ఫోరం ఫౌండర్ మెరుగు శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సార్, మంచి విశ్లేషణ ఇచ్చారు Thank you. లే ఆఫ్స్ పైన.